చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సులు. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చింది ఎక్కిళ్ళు సమస్య తగ్గడానికి. ఎక్కిళ్ళు అంటే ఒకసారి పట్టేసుకుంటా చూడండి, ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. మనకు కొందరికి ఆఫకుండా వస్తుంటాయి. ఒక్కోసారి మనం ఏమంటారంటే ఎక్కిళ్ళు వస్తుంటే ఎవరో తలుచుకుంటున్నారు, యాద్ చేస్తున్నారు అనుకుంటారు. అలా అయితే పర్వాలేదు, 1-2 సార్లు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆగకుండా కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైనా అలా వస్తే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కిళ్ళు వస్తుంటే గోడ మీద బళ్ళు ఇంకా ఏదో చూపించేసి భయపెడతారు. అమ్మ మీద పడుతుందంటే వాళ్ళు షాక్కు గురైపోతారు. ఒక్కసారిగా వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. అలా పెద్దవాళ్ళు భయపెట్టే దానివల్ల కూడా పోతారు. కొందరు తల మీద జుట్టు ఇట్లా పట్టుకొని పైకి లాగినా కానీ తగ్గుతుంది. ఇప్పుడు మనం కొన్ని చిట్కాలు తీసుకుంటే, మునగాకులు కొన్ని తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని కనుక తాగారంటే, మునగాకులు కొన్ని దాదాపు 20 గ్రాముల దాకా తీసుకొని దాన్ని గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని మరిగించి రోజు 2 టైమ్స్ కానీ తాగే దానివల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఇంకా రెండోది ముల్లంగి, రాడిష్, ముల్లంగి దుంపలు తెచ్చుకోండి. అవి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి, ఎండబెట్టండి, పొడి చేసి పెట్టుకోండి. ముల్లంగి దుంపలను తెచ్చుకొని ఎండబెట్టుకొని దాన్ని సమంగా ఎండబెట్టి పెట్టుకొని దానికి మీరు తీసుకునేటప్పుడు 2 చెంచాల పొడిని 2 చెంచాలు పెసరపప్పు కలిపి, 2 చెంచాల పొడి 2 చెంచాల పెసరపప్పు కలిపి దాన్ని వండుకొని ఉడికించుకొని తింటుంటే కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. ముల్లంగి దుంపలు చేసిన పొడి పెసరపప్పును రోజు కలిపి ఉడికించుకోవాలి, దాన్ని తినాలి. దాంతో కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. నెక్స్ట్ పిప్పళ్ళు అనేది ఆయుర్వేదం గురించి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉన్న, పిప్పళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. చాలా గొప్ప మూలిక. పిప్పలను దూరగా వేయించి పొడి చేసుకొని 1/2 చెంచా తేనెలో కలిపి సేవిస్తూ ఉంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. పిప్పలు దూరగా వేయించి పొడి చేసి 1/2 చెంచా తేనెలో కలిపి సేవిస్తుంటే కూడా తగ్గుతాయి. మళ్ళీ లాస్ట్లో ఇవన్నీ ఏదో ఒకటి చేయండి, ఒక్కొక్కరికి ఒక విధంగా పనిచేస్తుంది. వీటిల్లో ఏమీ తగ్గలేదంటే ఫైనల్గా తుమ్మ ముళ్ళ దగ్గరికి వెళ్ళండి. నల్ల తుమ్ము చెట్టుకు ఉన్న ముళ్ళలను కొన్ని తీసుకొచ్చి కట్ చేసి, ముళ్ళులు ఉంటాయి కొమ్మక తీసుకొచ్చి కొన్ని తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి మరిగించి, ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి కొన్ని మరిగించి కొద్ది బెల్లం వేసుకొని తాగారంటే కూడా అది ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన వాటల్లో ఏ ఒక్కటి కానీ ఈరోజు ఒకటి చేసి చూడండి, తగ్గపోతే రేపు 2 చేయండి. ఇలా చేసుకుంటే మీ యొక్క సమస్య ఎక్కిళ్ళు అనేటివి వెంటనే తగ్గిపోతాయి. తగ్గిన తర్వాత దయచేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం తెలియజేసేయండి. ఎవరైనా నేను చెప్పిన చిట్కాల వల్ల లాభం కలిగి ఉంటాయి. ఓకే.